తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ సెలవు దినం కావడంతో అరుణాచలేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనం కోసం భక్తులు 6 గంటలకు పైగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. తమిళనాడు భక్తులకు తోడు ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి నుంచి భక్తులు తరలి రావడంతో అరుణాచలం రద్దీ గణనీయంగా పెరిగింది. ఇక తమిళనాడులోని తిరువన్నామలై నగరంలో అరుణాచలేశ్వరుడు కొలువుదీరాడు. ఇది అగ్నిస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆగమ సంప్రదాయాల ప్రకారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శివాచార్యులు అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారిని పూజిస్తారు. ఉదయం స్వామి దేవరులకు అభిషేకంతో పూజలు ప్రారంభిస్తారు. వేద మంత్రోచ్చారణల మధ్య భక్తులు తూర్పు వైపు ఉన్న రాజగోపురం ద్వారా ఆలయ క్యూ లైన్లోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 6 గంటలుగా వేచి ఉన్నారు. ప్రస్తుతం శని ఆదివారాల్లో కాకుండా ఇతర సెలవు దినాల్లో అరుణాచలేశ్వర ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు.